నాగన్న వారసులు సీడీల ఆవిష్కరణ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నాగన్న పైన రాసినటువంటి పాటల రికార్డ్ చేసిన పాటల ఆవిష్కరణ అందరు రావాలి. కాబట్టి విమలక్క, యోచనన్న, మంగక్క, ఇంకా చాలా మంది యశ్వాలన్న అందరూ సీడీలు ఇప్పుడే ఆవిష్కరిస్తారు. నారాయణమూర్తి అన్న ఆధ్వర్యంలో ఉదయ్ బాబన్న కూడా వేదిక ఉంటారు. మొదన్న అలాగే సీనియర్ నాయకులు ఎవరైనా ఈ సీడీ ఆవిష్కరణలో పాల్గొనవచ్చు. అది ప్లే చేయలే కదా. సీడీలన్నీ కూడా రావాలి ఇక్కడికి, ఒకేసారి ఆవిష్కరించాలి. దయచేసి అధ్యక్షుల వారికి సహకరించండి. దయచేసి అన్ని సీడీలు కూడా ఒకసారి ఆవిష్కరించండి. ఎవరెవరో సీడీలు మన దగ్గర లేదు. కామ్రేడ్ విమలక్క, యోచనన్న, మంగక్క సీడీలు మాత్రమే మేము మా దగ్గరకు వచ్చున్నాయి. ఎవరైనా సీడీలు రికార్డ్ చేస్తుంటే దయచేసి అందరూ తీసుకొచ్చి ఆవిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కామ్రేడ్ కొంచెం గుంపులుగా కాకుండా నాగన్న మీద ప్రేమతో చాలా మంది చాలా పాటలు చేసేది. మరి వాళ్ళు అందరినీ కాస్త వారిని ఆవిష్కరించమని తృప్తిపరచండి. ఇప్పుడు పెద్దలు విప్లవ పాటల సినిమాల నిర్మాత చాలా మంది కవుల్ని పైకి తీసుకొచ్చిండు. అట్లే నాగన్న కూడా వారి దర్శకత్వంలో చాలా పాటలు పాడాడు. వారి చేతుల మీదుగా పాటల పెద్దక్క మా విమలక్క కాలికి బలపం కట్టుకొని ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ వెళ్ళి గొంతెత్తే అక్కా చేతుల మీదుగా, అలాగే అన్నోదయ కళాకారులందరూ కూడా పాల్గొని ఆవిష్కరించాలని నేను కోరుకుంటూ, ప్రపంచమంతా విషాదంలో ఉంటే విరహ గీతాలు పాడకూడదని చెప్పినటువంటి మహానుభావుడు నాగన్న ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి సంఘటన మీద కళలు కవులై లేస్తలేవు. అదే గనక నాగన్న ఉండేది మమ్మల్ని చింతవరి కనుక కొట్టి మరీ రాపించటం. ఇవాళ విద్యార్థుల మీద రాసేవాళ్ళు తక్కువైపోయింది. కాబట్టి నాగన్న ఎంత మహానుభావుడో, ఎంత గొప్పవాడో, ఎంత సునామో మనం అర్థం చేసుకోవాలంటే ఇవాళ నాగన్న మరణించి కూడా నాగన్న గొంతు పోరాడుతుంది. విద్యార్థుల రక్తము చిందని పోరేలేదు అని ప్రతి వాళ్ళు పెట్టుకొని అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పిల్లల పోరాటాన్ని చూపిస్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ నాకు అవకాశం చాలా పెద్దలను మాట్లాడడానికి ఈ పాటని మీరందరూ పెద్దల చేతుల మీద ఆవిష్కరించాలని కోరుకుంటూ, పాట ఒక తమ్ముడు సింగరు కొనుకటి ప్రసాద్ ఈ పాట పాడడం జరిగింది. అందరికీ ఎత్తిందే కంచు కంటాన్ని గనిలేని పేదల పంచన పాటతో నడిపిండే యుద్ధాన్ని ఆయన నెత్తుటి త్యాగాలే కలవలు రొక్కెను పల్లవులై ఆయన కన్నీళ్ళ కవనాలై కవ్వరు దేశము భువనాలై మరణాలు ఈ చరణాలు
ఎన్ని గాయాలో పాట అవ్వాలి కంప్లీట్ గా. జోహార్ నాగన్న గారికి, ప్రజా గాయకుడు నాగన్న గారికి. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వేదిక దిగాలి. దయచేసి వేదికను ఖాళీ చేయాలి. ఎవరైతే సీడీలు ఆవిష్కరించిన వాళ్ళందరూ కూడా కిందకు రావాలి. వైర్లు తగలకండి దయచేసి. సాయంత్రం వరకు మనది కొనసాగాలి ప్రోగ్రాం. నెక్స్ట్ సిడి అరుణోదయ నాగన్న పాటల పెద్దన్నని ములుగు కళాకారుడు రావుల శంకర్ రాసి పాడినటువంటి పాట. పల్లవి మాత్రమే పెట్టేయండి కాదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాంటాక్ట్ నాగన్న నా కళాగురువు. అన్నకు స్మృతి గీతంగా 21 సంవత్సరాల తర్వాత నా ఉద్యమ గీతాన్ని రాశాను, విప్లవ పాటల వనం. దీనికి సంబంధించి నేను తర్వాత మాట్లాడతా. అన్న జన్మించినటువంటి ఈ పాటని నారాయణమూర్తి గారు, అక్క నాగన్న నా కళాగురువు, నాగన్న సఖీమణి మరకాల లక్ష్మక్క, మా అల్లుడు అజయ్ ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. జోహార్ నాగన్నకు, జోహార్ కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు. హాల్లో ఉన్న జోహార్ చెప్పాలి, మనకు లంచ్ కూడా ఉంటుంది కామ్రేడ్స్. జోహార్ అరుణోదయ నాగన్నకు. విమలక్క పాటల సిడి ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు నారాయణమూర్తి అన్న, యోచనన్న, అందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆవిష్కరిస్తున్నారు. మిత్రన్న రాసినటువంటి అరుణోదయ నాగన్న అమరత్వంపై విమలక గానం చేసినటువంటి గోదావరి లోయ విప్లవ గణం పాట ఆవిష్కరణ ఆర్ నారాయణమూర్తి గారు, విమలక్క, అరుణోదయ బృందం చే మదన్న గారు, లక్ష్మక్క, యశ్పాలన్న వీరందరి చేతుల మీద ఆవిష్కరణ జరుగుతుంది. ఒక పల్లె ప్లే చేయండి. జోహార్ అరుణోదయ నాగన్నకు. జోహార్ జోహార్. కొనసాగిస్తాం అరుణోదయ నాగన్న ఆశయాలను. కొనసాగిస్తాం. థ్యాంక్
థ్యాంక్ యూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వేదిక దిగవలసింది కోరుతున్నాం.